హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా అమ్మ ఈ సీజన్లో తొలి మామిడికాయ పచ్చడి పెట్టబోతుందండి. పక్కా కొలతలతో ట్రెడిషనల్గా తెలంగాణ స్టైల్లో పెట్టబోతుంది. వేడివేడి అన్నంలో చక్కగా మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, కలరే ఎంత బాగుంది. టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్గా ఉంది. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో 2/4 కప్పు మెంతులు వేసుకొని అవి కాస్త వేడైన తర్వాత అరకప్పు జీలకర్ర వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని 3/4 kg ఆయిల్ వేసుకొని ఇది గోరువెచ్చన అయిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ ఎప్పుడైతే గోరువెచ్చగా అయిందో దాంట్లో ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి ఒక 8 మామిడికాయలండి. వీటిని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టేసుకొని రుద్ది చక్కగా ఇలా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న మామిడికాయలను ఒక జల్లి గిన్నెలో వేసుకొని వాటర్ పోయి చక్కగా ఆరేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా వాటర్ లేకుండా ఆరిపోయిన తర్వాత వీటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూసారు కదా, మామిడికాయ ముక్కలు అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది. వీటిని కట్ చేసిన తర్వాత చక్కటి నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జీలకర్ర మెంతులు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుందాం. దీంట్లో ఒక 150 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ పొడి అనేది సగం మాత్రమే వేసుకోండి. ఇప్పుడు 3 గ్లాసుల ఎండు కారం వేసుకోండి. 3/4 kg ఉంటుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మిరపకాయల్లో ముందుగానే సాల్ట్ వేసి పట్టించడం వల్ల సాల్ట్ అనేది తక్కువగా వేసాము, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన ఇంతకుముందు వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకొని కారంలో చక్కగా కలిసేంత వరకు కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకు కారం పట్టేలా చక్కగా కలిపేసుకోండి. ఆయిల్ అనేది ఇంత ఉంటే సరిపోతుందండి. 2 రోజుల తర్వాత ఊరిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అంటే కాస్త ఆయిల్ వేడి చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. చూసారు కదా, అమ్మ చేతి మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి తీసి డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇదే బేసన్లో కాస్త అన్నం వేసుకొని అమ్మ చేతి ముద్ద తినండి. టేస్ట్ అయితే అసలు చెప్పలేము. ఫ్రెష్గా పెట్టిన మామిడికాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.